సిస్టర్స్ అందరికీ వందనాలు. మనం బైబిల్లో ఎంతో గొప్ప వ్యక్తుల కోసం చదువుతూ ఉంటాం కదా. అందులో మనకి గుర్తొచ్చే వాళ్ళు అత్యంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు చాలామంది. అందులోనూ మనకి ముఖ్యంగా సొలొమోన్ని, సంసోన్ని మనం చూసుకోవచ్చు. సంసోను కంట అద్భుతమైన బలం కలిగిన వాడంట సంసోను. ఆ బలంతో ఎన్నో యుద్ధాలను జయించారు, అలాగే ఎన్నో సింహాలనంట చీల్చేశారంట. అతను ఒక గాడిద దవడ ఎముకతోనంట 1000 మందిని జయించిన సమయం కూడా ఉన్నదంట మనం చూసినప్పుడైతే. అలాంటి సంసోను కూడా అతని హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు. అతని కోరికలంట అతన్ని దెలీలా దగ్గరికి నడిపించాయంట. అలా నడిపించడం ద్వారా ఏమైంది, అతను బానిసత్వానికి గురయ్యాడంట. తర్వాత అతని పతనానికి దారి తీయబడిందంట అదంతాను. అలాగే మనం సొలొమోను కోసం చూసుకుంటే మన దేవాది దేవుడి ద్వారా అత్యద్భుతమైన జ్ఞానాన్ని పొందిన వ్యక్తిగా మనం చూస్తాం అన్నమాట. అలాంటి వ్యక్తి అంట అతని యొక్క జ్ఞానాన్ని వినడానికి దేశ విదేశాల దగ్గర నుంచి జనాలు, రాజులు, రాణులు వచ్చి అతని దగ్గర వింటూ ఉంటారంట. అతని యొక్క శాసనాలు కావచ్చు, అతని చట్టాలు కావచ్చు, లేకపోతే అతని సామెతలు కావచ్చు, లేకపోతే అతను ఇచ్చిన తీర్పులను కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు కూడా మనం వింటూ ఉంటాం. అటువంటి వ్యక్తి కూడా తన హృదయాన్ని అన్ని దేశపు భార్యలకి అప్పగించాడంట. అలాగే అప్పగించడం ద్వారా ఏమైంది, అతను దేవుని నుంచి దూరం అయిపోయి అన్య దేవతలకి లోనైపోయాడు అన్నమాట. సో మనం ఇలాంటి గొప్ప భక్తుల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఓన్లీ జ్ఞానము లేకపోతే బలము ఉంటే మన హృదయాన్ని కంట్రోల్ చేసుకుంటామని మీరు ఎప్పుడు భ్రమపడద్దు. మనం ఎంత సముద్రం అవ్వచ్చు, మీరు ఎంత గొప్ప వరం కలిగిన వారైనా అవ్వచ్చు, కానీ దేవుని యొక్క సహాయం లేకపోతే మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. మన కోరికలు కానీ మన నుంచి వచ్చే ఏదైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనం గ్రహించాలి. మనలో ఉన్న బలహీనతలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అనేది మనం గ్రహించాలన్నమాట. సో ఎందుకు బలహీనతలు అంటున్నానంటే, సంసోనికి సొలొమోనికే బలహీనత ఉన్నాయి. మనకి చాలా బలహీనత ఉన్నాయి. సో మన కోరికలను కానీ మన బలహీనత కానీ దేవుడి దగ్గర పాదాల దగ్గర పెడదాం. అప్పుడు సహాయం దేవుడి దగ్గర నుంచే వస్తుంది. మనం దేవుడిని అనుకొని దేవుళ్ళు నడిచి మన హృదయాన్ని కాపాడుకున్నాం అనుకోండి, మనం వాళ్ళు పడిపోయినట్టు, లేకపోతే ఇంకెవరైతే దేవుళ్ళో ఉండి తొలగిపోయారో వాళ్ళ కాకుండా మనం దేవుళ్ళో నడుచుకొని దేవుడిని ఆనుకున్న వాళ్ళగా ఉంటాం అన్నమాట. ఇది మీరు మీ హృదయంలో పెట్టుకొని మీ హృదయాన్ని ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి పనిలోని మీరు కాపాడుకుంటూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు.